హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపించబోయే ఒక మంచి రెసిపీకి ఆవాల నూనె అయితే బెస్ట్ అండి. అది లేకపోతే నువ్వుల నూనె అయినా సరే పర్వాలేదు. ముందుగా అయితే మనము ఊరగాయకి ఏ విధంగా పోపు పెట్టుకుంటామో ఆ విధంగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక బాణల్లో నూనె కాగిన తర్వాత ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని చక్కగా పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మన ఇంట్లో పాత ఊరగాయలు ఉంటాయి, అవి తిని తిని మనకు విసుగ్గా అనిపిస్తుంది ఎక్కువ రోజులు ఒకే టేస్ట్తో తినడం వల్ల. అలా కాకుండా ఇప్పుడు నేను చేయబోయే ప్రాసెస్లో చేసుకున్నారంటే న్యూ పికిల్ లాగా మనము కొత్త రుచిని ఆస్వాదించవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఈ ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటారండి. మనం చెప్తే తప్ప ఇది పాత ఊరగాయ అని మన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. అదేవిధంగా మేము లండన్కి వెళ్ళినప్పుడు 2 hours ట్రైన్ జర్నీ చేసి ఈ పికిల్ తెచ్చుకున్నాము. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అక్కడ యాక్చువల్గా మన టేస్ట్తో ఉండవు పికిల్స్, కారం తక్కువ, ఉప్పు తక్కువ అలా ఉంటాయి. కానీ మేము అక్కడ కొన్న పేరు గుర్తులేదు, కానీ చాలా బాగుంది. దాన్ని ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది పాత ఊరగాయ అండి, నువ్వుల ఆవకాయ. దీంట్లో మిర్చి పౌడరు అవంతా ఏం వేయరు, తెలంగాణ స్టైల్ నువ్వుల ఆవకాయ అన్నమాట. అది ఇంకా ఒక 2 kilos వరకు మిగిలిపోయింది. యాక్చువల్గా ఇది 1.5 yearది పునాస మామిడికాయలు ఉంటాయి కదా, వాటితో చేసింది. ఇక్కడ చూడండి ఆ ముక్క ఎంత గట్టిగా ఉందో. ఆ కాయలతో పచ్చడి పెట్టుకున్నామంటే మెత్తబడే సమస్య ఉండదండి ఎన్ని రోజులైనా. అవి ఇయర్లో 2-3 times కాస్తాయి. ఆ చెట్లు అయితే మనకు దొరికినప్పుడు పెట్టుకోవచ్చు. మేము ఎక్కువ క్వాంటిటీలోనే పచ్చళ్ళు పెడుతూ ఉంటాము. మామూలు ఆవకాయలంతా అయిపోయాయి, కానీ ఈ నువ్వుల ఆవకాయ మాత్రం కొద్దిగా మిగిలింది. అంటే 2 kgs ఉంది. దీన్ని ఇప్పుడు కలర్ఫుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయలు అన్నీ కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పొడవుగా సన్నగా ఉండేటట్టు ముక్కలు కట్ చేసుకోవాలండి. కడగడము, తుడవడము, కట్ చేయడము ఎంత పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. వీడియో లెంగ్తీ అవుతుందనే ఉద్దేశంతో వాటన్నిటినీ మన దగ్గర ఉన్న పాత ఊరగాయలు అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ పచ్చడి ఆవ నూనెతో పెట్టామంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఆవ నూనె వాడతారు. నేను నువ్వుల నూనె వేశాను, ఆవ నూనె కూడా ఉంది నా దగ్గర. మన వాళ్ళు తొందరగా ఏది కూడా డిఫరెంట్ టేస్ట్ని అంగీకరించరు కదా. నేను ఇక్కడ నువ్వుల నూనెతోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నాను. ఈ ముక్కలన్నీ కూడా పచ్చడిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అదేవిధంగా 2 teaspoons సోంపు, పచ్చిదే అండి, ఎక్కడ వేయించలేదు దీన్ని. ఆ తర్వాత 1 teaspoon ఆవాల పొడి, 2 teaspoons వేయించిన మెంతుల పొడి కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి. ఈ పౌడర్స్ అంతా నా దగ్గర ఎప్పుడూ పెట్టుకో ఉంటాను, ఎందుకంటే పచ్చళ్ళు అప్పటికప్పుడు పెట్టాలంటే పౌడర్స్ ఉంటే మనకు ఈజీగా అనిపిస్తుంది. అదేవిధంగా పచ్చి ధనియాల పొడి కూడా 1 teaspoon యాడ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3-4 teaspoons అయితే యాడ్ చేశాను. ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నదే. 1 year అయినా సరే మనము ఫస్ట్ రోజు చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి, నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మిర్చి పౌడర్ కూడా ఇంట్లో మిక్సీ పట్టుకునిందేనండి. ఇవంతా వేసిన తర్వాత పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి కలిపేటప్పుడే మనకు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు వేసిన పౌడర్స్ వల్ల. మామూలుగా పాత ఊరగాయ అయిపోతే ఒక విధమైన వాసన ఉంటుంది. ఇప్పుడు మనము ఆ పాత ఊరగాయని కొత్తగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. దానికోసంగా నేను ఇవన్నీ యాడ్ చేశాను, ఈ పౌడర్స్ అంతా. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా,
సాల్ట్ కూడా తక్కువ అవుతుంది, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి కలిపాను. పసుపు కూడా మంచిదే కదండి హెల్త్కి. అదేవిధంగా పసుపు కూడా నేను మిషన్ పట్టించుకునింది, అంటే ఓన్గా పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకున్నానండి. బయట కొనే పసుపు, మిర్చి పౌడరు అవంతా లేకుండా మనం ఇంట్లోనే ఇవన్నీ రెడీ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి దాంట్లోనూ కల్తీ ఉంటున్నాయి ఇప్పుడైతే. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పోపు, ఇవన్నీ రెడీ చేసుకునే లోపల చల్లారిపోయింది ఆయిల్ అంతా. ఎప్పుడు కూడా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో పోపు అనేది కలుపుకోవాలి. ఎన్ని వెల్లుల్లి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి. అదేవిధంగా హెల్దీ కదా వెల్లుల్లి, మన హార్ట్ కూడా చాలా మంచిది. ఈ విధంగా ఆయిల్ అంతా వేసి బాగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. ఆ పోపు స్మెల్ అనేది పచ్చడికి పట్టడం వల్ల చాలా చాలా మంచిగా రుచిగా ఉంటుంది. నేను చేసే వంటల్లో తక్కువ ఆయిల్ వేస్తానండి, ఎక్కువగా వాడను. అందువల్లే మీకు ఇక్కడ ఆయిల్ కనిపించలేదు. కానీ 2 డేస్ తర్వాత చూస్తే నూనె అంతా పైకి తేలి ఉంటుంది డబ్బాలో. మీరు చూడండి, 1 డే తర్వాత చూస్తేనే పచ్చడి కొద్దిగా కిందికి వెళ్ళిపోతుంది. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా అదిం పెట్టేసేయాలి పచ్చడిని అయితే. అదేవిధంగా డబ్బా చుట్టూ అయిపోయి ఉండదు కదా అదంతా పచ్చడి, దాన్ని కూడా ఒక టిష్యూ కానీ లేదా పొడి క్లాత్ కానీ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలండి. ఎందుకంటే ఈ విధంగా ఉంటే బూజు వచ్చే సమస్య ఉంటుంది. మనం ఎక్కడ వరకు అయితే ఊరగాయిందో అక్కడ వరకే నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. పక్కన అయిన పచ్చడి అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనకు పచ్చడి పాడవకుండా ఉండాలంటే కూడా జాడీల్లో ముందుగా నూనె కొద్దిగా అప్లై చేసి వేసి పెట్టుకున్నామంటే పచ్చడి అనేది పాడవదండి. నేను జాడి కడిగేద్దామనే ఉద్దేశంతో అది తీసి ఈ డబ్బాలో వేసి పెట్టాను. ఎలాగో ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. ఇలా రెడీ అయింది కదా పచ్చడి. చూడండి 1 డేకి ఎలా అవుతుందో కూడా చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒకరోజు తర్వాత చూడండి కొద్దిగా నూనె అలా పైకి వస్తూ ఉంది. అదేవిధంగా 2-3 రోజుల తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందా అనేది కూడా. ఇక్కడ చూసారు కదా 1 డేకి నూనె అంతా కొద్దిగా పైకి వచ్చింది. మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని వారం తర్వాత నుంచి వాడుకోవచ్చండి. ఎందుకంటే మనం క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, నిమ్మకాయలు వేసాం కదా, అవి ఊరడానికి ఖచ్చితంగా వారం పడుతుందండి. పచ్చడి కలిపి 4వ రోజు అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, పచ్చడి కొద్దిగా కిందికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మూత తెరుస్తూ ఉంటే ఆ స్మెల్ అయితే ఎంత బాగుందో అస్సలు నోట్లో నీళ్ళు ఊరాయి. నాకైతే కొత్త ఊరగాయ నుంచి ఎంత స్మెల్ వస్తుందో అలాగే ఉందండి. మీకు ఈ ఐడియా నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.